ఇదిగో కాపీ. థ్యాంక్స్ అమ్మా. అన్నయ్య నీ పరీక్ష ఈ ఏడు కూడా చెట్టెక్కుతుందా? ఏమిటమ్మా అపశకుర పాటలు? బ్రహ్మాండంగా రాశాను. పట్టుబట్టి అహోరాత్రంలో ఎంత కష్టపడి రాశాను నీకేం తెలుసు? ఆ దేవికి తెలుసు, పక్కన స్టూడెంట్స్ తెలుసు. వాళ్ళకి నిద్రే ఉండదు కదా పాపం. అయ్యో పాపం. ఏదైనా సరే వాడు పట్టుబట్టారంటే విడిచిపెట్టడు. అంతా నా పోలికే. అందుకనే ఇలా ఏడుస్తుంది వాడి జాతకం. ఉదయం వచ్చినావు ఈసారి ఫెయిల్ అయ్యావో చెవు పట్టుకు లాక్కెళ్ళి కిరాణా కొట్లో పారేస్తా. కొట్టాలు కట్టుకుంటూ కూర్చోవాలి. కొట్లాలు కట్టుకోవడానికి వాడికేం కర్మ? దర్జాగా ఉద్యోగం చేసుకుంటాడు. ఏదే పరీక్ష ఎలా రాశావు? పాస్ అవుతానని ఏమన్నా అనుమానంగా ఉందా? అనుమానం ఏంటన్నా? ఢంకా మీద దెబ్బ కొట్టి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను. అమ్మయ్యో ఫస్ట్ క్లాసే అయితే ఇది ఏదో పెద్ద ప్రమాదమే. సరే ఊరుకోండి, కష్టపడ్డాడు పాస్ అవుతాడు. అన్నయ్య అన్నయ్య నీ నెంబర్ ఎంత అన్నయ్య? నంబరా? ఏ జ్ఞాపకం లేదా? ఓ ఎస్ 117. ఇది మళ్ళా చెప్పరా నంబరు? 117. 1 1 7. 7. 117. ఎక్కడికి వెళ్తున్నా? అదే కమల్ ఎందుకో తొందరగా రమ్మని కబుర్ చేసిందమ్మా. ఇప్పుడే వచ్చేస్తాను. ఎప్పుడు కొంపలమడి తిరగడమే. తొందరగా మా మంచి అమ్మ. నీ తలకాయ. లలిత, వేణు అసలు ఈవేళ నీ దర్శనమే కాదనుకున్నాను. చాలండి, ఎంత త్వరగా వద్దామన్నా వీలు పడలేదు. మొత్తం అబద్ధం ఆడి వచ్చాను. ఏమని? నా స్నేహితురాలు కమలను చూడ్డానికి వెళ్తున్నానని చెప్పి ఈ అబ్బాయిని చూడటానికి వచ్చావు అన్నమాట. చూడ్డానికి కాదు, పరీక్షలు ఎలా రాశారో కనుక్కోడానికి. బాగా రాశారా? ఫస్ట్ క్లాస్ గా రాశాను. మీ నంబర్ అంతా? 117. అదేమిటి, మా అన్నయ్యది కూడా ఈ నంబర్ అనే చెప్పాడు. వాడి నంబర్ ఎట్టా పేపర్లో కనపడదుగా, అంచేత నా నంబర్ చెప్పింటాడు. భలేవాడే మొత్తానికి. అయితే అన్నా చెల్లెళ్ళు ఇద్దరు అబద్ధాలాటంలో ఆడితేరారన్నమాట. అంతా ఈ గురువు గారి ప్రభావమే. అయితే నేను శిక్షించవలసిందే. ఏమిటో ఆ శిక్ష? కళ్ళు మూసుకు చెప్తాను. మరే ఆశ. లలిత, లలిత. లేదా లేదా వెచ్చని వలపే లేదా, వెళుతావే మర్యాదా, వెళుతావే మర్యాదా. లేదు లేదు వెళ్ళిపోవాలని లేదు, వలపు లేకపోలేదు, వలపు లేకపోలేదు. ఒంటిగా నువ్వు పోతూ ఉంటే కొంటె ఊహలేమంటాయో, ఒంటిగా నువ్వు పోతూ ఉంటే కొంటె ఊహలేమంటాయో. జంటగూడినే రాకుంటే చల్లగాలులు ఏం చేస్తాయో. లేదా వెచ్చని వలపే లేదా, వెళుతావే మర్యాదా, వెళుతావే మర్యాదా. లేదు లేదు వెళ్ళిపోవాలని లేదు, వలపు లేకపోలేదు, వలపు లేకపోలేదు.
దాస్తున్నావు కొంగును బడి వేస్తున్నావు పొంగులేవో దాస్తున్నావు ఓర చూపులతోనే గారడీలు చేస్తున్నావు నా కనుల దీపం నీవు నా కలల రూపం నీవు నా కనుల దీపం నీవు నా కలల రూపం నీవు నా ఎదలో నాడు నేడు నా ఎదలో నాడు నేడు నీవే నీవే దాగున్నావు లేదు లేదు వెళ్ళిపోవాలని లేదు తలపు నిలుపగా రాదు తలపు నిలుపగా రాదు ఆరి వీళ్ళ మొహాలు మండ ప్రతిరోజు కొట్టు తెరిచేసరికల్లా ఈగల్లాగా మూగేవాళ్ళు ఇప్పుడు అందరూ ఒకేసారి మందెట్టేటి మాయమయ్యారే. ఓహో, కొత్త కొట్టొచ్చిందని మురిసిపోతున్నారల్లే ఉంది. ఈ భావంతో ఎన్ని రోజులు అది చూస్తాంగా. నేను కూర్చుంటే ఎలాగూ వ్యాపారం కావటం లేదు. ఆడదానివి నువ్వు కూర్చుంటేనైనా కాస్త ఆకర్షణగా ఉంటుందేమో అని అనుకున్నాను. అది పని చేయటం లేదు. బాగానే ఉంది సంబడం. ఏమయ్యో, ప్రొద్దు నుంచి నా మొహం నువ్వు నీ మొహం నేను చూస్తూ కూర్చుంటే ఇంకేం పని జరుగుతుంది? అట్టా వెళ్ళి కాస్త హడావుడి చేసేయండి. అప్పుడే తగలడతానేమో చూద్దాం. వెళ్ళమంటావా? వేగమనేగా చెప్పడా? సరే, అర్ధాంగి చెప్పావు, అది చూద్దాం. బాబు బాబు, పెసలు కందులు మినువులు అన్నీ ఉన్నాయి. ఏం వద్దయ్యా చూడు బాబు, చింతపండు 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 చింతపండు. వద్దయ్యా. ఇదిగో ఇదిగో, ధరలన్నీ తగ్గించేసాం. కాస్తంత ఉప్పు. చిచ్చి, ఉప్పు లేదు పప్పు లేదు. సొసైటీలో మాకు చీప్ గా దొరుకుతున్నాయి పప్పాయా. సొసైటీ, బోడిముండా సొసైటీ, మొదలష్టపు సొసైటీ. ఎంత బరి తెగించిపోయారా మీరు? ఆలస్యం అయితే మా అమ్మ పెద్ద గొడవ చేస్తుంది. నేను పెడతాను వేణు. రేపు మళ్ళీ వస్తానుగా. తప్పకుండా అవసరమా? అదే చోటు. తప్పకుండా వస్తాను. అయ్యో, మన చెవులయ్యి చూశాడేమో. చూస్తే అది కాదు వేణు, వాడు మా ఇంట్లో చెప్తాడేమో అని భయంగా ఉంది. అసలే మా నాన్నకు మీ అన్నయ్యకి పట్టం లేదు. మనం ఇలా రహస్యంగా కలుసుకుంటున్నామని తెలిస్తే ఇంకా ఎన్ని అనర్థాలు వస్తాయో ఏమిటో. ఓ అదా, దాని గురించి నువ్వు భయపడకు లలిత. ఈ రోజే వదినతో మన పెళ్లి గురించి మాట్లాడతా. ఆవిడ తప్పకుండా అంగీకరిస్తుంది. దాంతో అన్నయ్య కూడా కాదు. ఏది ఒక్కసారి కిలకిలా నవ్వు. లలిత, లలిత ఏమిటి? చెబుతా ఉండండి. ఏమిట్రా గొడవ? అదేనండి, ఆ కేశవరావు తమ్ముడును మన లలితమ్మ గారు. లలిత, ఏమా కమల్ని కలుసుకున్నావా? కమలా? కలుసుకున్నానమ్మా. ఏమంది మరి ఇంత ఆలస్యం అయింది? దాని సంగతి నీకు తెలుసుగా. తెలుసు తెలుసు. మాటలు మొదలెట్టిందంటే అంతో పొంతో ఉండదు. మరి అయితే రేపు రమ్మందే. రమ్మంది. వీలైతే వస్తానని చెప్పారమ్మా. ఎక్కడికి? ఆ గుడి పక్క తోటలోకేనా? ఈడొచ్చిన పట్టుకోలే కొట్టావు. గుర్తుందా నీకు? ఏం జరిగింది? ఏం జరిగిందా? నీ ముద్దుల కూతురు ఆ ప్రతి తమ్ముడిని ప్రేమించి గోడలమ్మటి గొబ్బలమ్మటి ఎగురులాడుతూ ఉంది. వాడు తమ్ముడు కలిసి మన సంసారాన్ని సర్వనాశనం చేయాలనిగా కంకణం కట్టుకున్నాను. దాని బ్రతుకు బండల పాలు చేసి దాన్ని సర్వనాశనం చేయాలని వాడు గుర్తించాం. భద్రం, ఏమిటా తొందర? ప్రెసిడెంట్ కు వేణుకు తండ్రి ఒకడైనా తల్లులు వేరుగా అని చెప్పుకున్నారు కూడా వేరే. ప్రెసిడెంట్ చెడ్డవాడే, కానీ వేణు మాత్రం చాలా మంచివాడు, మర్యాదస్తుడు. మీరు ఏమైనా చెప్పండి, వయసు వచ్చిన ఆడపిల్లని ఇట్లా వదిలిపెట్టడం ఏమంత బాగాలేదు. భద్రం, రోజులు మారిపోయాయి. ఈ రోజుల్లో అబ్బాయి అమ్మాయి కలుసుకోవడం, మాట్లాడుకోవడం, పాటలు పాడుకోవడం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. నీకేం తెలుసు గోంగూర పులుసు కూర? జరిగిందని నువ్వేం బాధపడకమ్మా, నేను చెబుతాను పద. బాగానే ఉంది వరస. ఒరే, ఏమిటా మీ నాన్న ఇలా మారిపోయారు? అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. నాన్న ఇంత మంచిగా ఉన్నాడంటే ఎవరు కొంప ముంచాడన్నమాట. ఏమిటి? మీ బుర్ర గట్టి బుర్రే. మరైతే ఈ మాట ముందెందుకు చెప్పారు కాదు? పిల్లలు పట్టుకొని చచ్చేట్టు కొట్టాను. లలితమ్మా, అసలు సంగతి బయట పెట్టావు, కథ అడ్డం తిరుగుతుంది. వేణు వచ్చాడా? వేణు
వేణు అలా బయటకు వెళ్ళాడు. వస్తానులేండి, ముందు మీరు ఫోన్ చేయండి, ఆకలిస్తుందన్నారుగా. అబ్బాబే అదేం వీల్లేదు. వాడు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసే భోంచేస్తాం. అన్నయ్య అన్నయ్య వచ్చామని మీ వదిన చెప్పింది. కూర్చో, నువ్వు కానీ, నాకు వస్తుంది. సీత, నాకు కనబడరా. ఏమిటో విశేషాలు? పరీక్షలు ఎలా రాశారు? బాగా రాశా అన్నయ్య, తప్పకుండా ఫస్ట్ క్లాస్ వస్తుంది. చాలా సంతోషం. సీత, ఇంకా 2 స్వీట్లు. సరే, అడ్వాన్స్ గా నేను వడ్డిస్తాను. కానీ వద్దన్నయ్య వద్దన్నయ్య వద్దన్న. అబ్బా నీకు తినలేను వదినా. ఏం లాభం లేదు, తినాల్సిందే. వద్దు. తినాల్సిందే. ఏమిటిది? లడ్లు. లడ్లే నాకు తెలుసు. అన్నదమ్ముల మధ్య అన్యాయం పనికిరాదు, తినండి. వదిన చెప్పిందే కరెక్ట్ అన్నయ్య, అన్ని తినాల్సింది. తిందాం. కానీ అయ్యగారు, ఎవరో తమరి కోసం సుబ్బయ్య గారు వారి తమ్ముడు గారు వచ్చారండి. తమని వెంటనే కలుసుకోవాలంట. వస్తున్నానని చెప్పు. అట్టగా బాబు. వేణు, నువ్వు భోంచేస్తూ నేను ఇప్పుడే వస్తా. అదేమిటండి, సహనంలో లేచిపోతారు, భోంచేసి వెళ్ళండి. నీకు తెలియదు సీత, వాళ్ళ సమస్య చాలా ముఖ్యమైనది. నేను ఇప్పుడే వస్తాగా, భోంచే. నేను ఎప్పుడు ఇంతే, నువ్వు భోంచే వేణు. అన్నయ్య ఆయన వదిన ఇద్దరం కలిసి భోంచేస్తాం. ఇద్దరికిద్దరు బాగానే సరిపోయారు. నువ్వు కూర్చొని తిను. కూర్చోమంటుంటే తిను. సుబ్బయ్య గారు, చూడండి, మీరు పెద్దవాళ్ళు, మీకు నేను చెప్పాలా? కుర్రవాడు ఏదో తప్పు చేశాడు అనుకోండి, సర్దుకుపోవాలి. అసలు మీకు నా మాట అంటే గౌరవం ఉందా? ఎంత మాట, సెలవివ్వండి. ఎరా రంగా, రేపు మీ ఇద్దరు మన పంచాయతీ ఆఫీసు రండి, అక్కడ తేల్చేస్తాను. వెళ్తారేనండి. సెలవు. నమస్కారం. నమస్కారం. వదిన ఏం వేణు? ఏం లేదు వదిన. ఏమిటో చెప్పు వేణు. నేను నువ్వు లలితను ప్రేమిస్తున్నాను. విశ్వరూపం గారు అమ్మాయినా? అవును వదిన, నేను ఆ అమ్మాయిని పిల్లలు పిలిచాను. వేణు, అలాంటి పొరపాటు చేయకు. ఆ కుటుంబానికి మనకి సంబంధం కుదరదు. ఎందుకు కుదరదు? కోపాలతో కక్షలతో మనసులు పూర్తిగా విరిగిపోయాయి వేణు. ఆ అమ్మాయిని మనసారా ప్రేమించాను, పెళ్ళాడతాని మాట ఇచ్చాను. నన్ను పూర్తిగా నమ్ముకుంది. ఇప్పుడు కాదంటే ఎలా? ఈ సంబంధం అంటే మీ అన్నయ్య అసలు ఒప్పుకోరు. నిజం చెప్పాలంటే నాకు కూడా ఇష్టం లేదు. వేణు, లలితని మర్చిపో. అంతకన్నా మంచి సంబంధం నేను ఏర్పాటు చేయిస్తాను. వీల్లేదు. నన్ను నమ్ముకున్న అమ్మాయికి ద్రోహం చేయలేదు. లలితని వివాహం చేసుకోకపోతే జీవితం అంతా ఇలాగే ఉండిపోతాం. వేణు, ఏమిటి పట్టుదల? పరిస్థితులను అర్థం చేసుకోవే. అర్థం చేసుకున్నాను వదిన. ఇన్నాళ్ళు నా క్షేమం కోరే తల్లి నాకుందనుకున్నాను. కానీ తల్లి లేని లోటు ఏమిటో ఇప్పుడు తెలుసుకున్నాను వదిన. సీత, నీకేమైనా మర్చిపోయిందా? ఆ విశ్వరూపం గారి కుమార్తె మన వేణుకి తగిన పిల్ల. ఆ మాట అంటానికి నోరెట్లా వచ్చింది? మీకు తెలియదండి, ఆ అమ్మాయి చాలా గుణవంతురాలు. నువ్వు 100 చెప్పు, 1,00,000 చెప్పు, నేనేమీ వినదలుచుకోలేదు. ఆ అమ్మాయి సంగతి నువ్వేమీ చెప్పనక్కర్లేదు. ఏమండి, దయచేసి కోప్పడకండి. మీరు సావధానంగా ఆలోచించండి. ఏమైనా సరే ఈ వివాహం జరగటానికి వీల్లేదు. మన వంశానికి పరువు, ప్రతిష్ట, గౌరవం ఉంది. అది కాదనటానికి, కలుషితం చేయటానికి ఎవరికి అధికారం లేదు. ఇదిగోండి. అయిందా పూజ? పూజ కొద్దీ పురుషుడు అంటారు. ఇంకా బాగా పూజ చేయి. ఏమిటా మీరు అనేది? ఏమిటా? నువ్వు ఎవరి కోసం ఏమని పూజించావో అంతా వింటూనే ఉన్నావు. ఏమి జానకి? అవును. అబ్బా, మహా చెప్పచ్చర్లేదు. ఏం లలిత, కులసాగా ఉన్నావా? బానే ఉన్నానండి. అండి అని నన్ను పరాయిదాన్ని చేసే కంటే అక్క అని పిలవరాదు? ఎందుకు సిగ్గుపడుతున్నావు? నాకన్నీ తెలుసులే. నువ్వు ఆ భగవంతుని నమ్ముకుంటే నీ ఆశయాలన్నీ తప్పుగా నెరవేరుతాయి. అక్క, వస్తాను. ఏం జరిగింది?
నువ్వు కొట్టు చూసుకుంటూ ఉండు, నేను ఇప్పుడే వస్తా. నువ్వేం బాధపడకలేదు. ఈ జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నా మాట నమ్ము. లలిత, చూడండి రామయ్య గారు, ఇంకేముంది? నా కొంప మునిగిపోయింది. ఇది నా కడుపుని చలబుట్టింది. దీన్ని చంపేస్తాను. వదండి వదండి, ఇది చంపేయాలి అని చెప్తాను. ఆగండి విశ్వరూపం గారు, ఆగండి. నా వల్ల కాదు బాబు, నేను చచ్చిపోతాను. నా పరువు పోయిన రాత్రికి నేను బ్రతకడం ఎందుకయ్యా? అంత తొందరపడితే ఎలా చెప్పండి? తగిన పరిష్కారం ఏమిటో శాంతంగా ఆలోచిద్దాం. ఇంకా ఏమిటా ఆలోచించేది? చూశారుగా మీ ప్రెసిడెంట్ గారి యోగ్యత. మా గొప్ప ప్రెసిడెంట్ దొరికాడు. కక్ష ఉంటే నా మీద సాధించమనండి. అంతేగాని తమ్ముడిని పంపించి నా కూతురు జీవితం నాశనం చేయిస్తాడా? ఇక అది నేను బ్రతికే చచ్చి. బాధపడకండి విశ్వరూపం గారు, మీకు న్యాయం జరిగేలా చూసే బాధ్యత నాది. పంచాయతీలో పెట్టి పెద్దల మాట ప్రకారం పరిష్కారం చేద్దాం. అన్ని పరిష్కారం అయినట్టేనండి. ఇదంతా తమ తలవే ప్రెసిడెంట్ గారు. అవునండి, మా కళ్ళు తెరిపించి మళ్ళీ మా కుటుంబాలు కలిపారు. ఈ ప్రపంచంలో సోదర బంధాన్ని మించిన పవిత్ర బంధం వేరొకటి లేదు. అది అనుభవించిన అన్నదమ్ములకే తెలుస్తుంది. ఆ పవిత్ర బంధాన్ని తెంచడం మహాపాపం. సుబ్బయ్య గారు, కోఆపరేటివ్ బ్యాంకు మీకు తక్కువ వడ్డీకి అప్పిస్తుంది. అలా అప్పు తీసుకుని ముందు ఆ విశ్వరూపం గారి తనఖా వదిలించండి. తర్వాత ఆ పొలంలో నుంచి వచ్చే ఐవేజు దఫాల వారీగా బ్యాంకు వారికి జమగడితే మీరు రుణ విముక్తులవుతారు. అటు మీ పొలం మీకు మిగులుతుంది. అలాగేనండి. చూసావా తమ్ముడు, మన ప్రెసిడెంట్ గారు స్థాపించిన ఈ సొసైటీ మనలాంటి సామాన్యులకు ఎంత ఉపయోగపడుతోందో. వస్తామండి. నమస్కారం. 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 అయ్యా ప్రెసిడెంట్ గారు, తమరు ఇలా అవసరానికి ఆదుకొని మన గ్రామంలో ఎన్నో రైతు కుటుంబాలను వృద్ధులకు తీసుకొచ్చారు. ఏమిటయ్యా తీసుకొచ్చింది? ఇప్పుడు నా కుటుంబాన్ని చేతులారా నాశనం చేశాడు. ఉండండి విశ్వరూపం గారు. ఏటని ఇంకా ఉండేది? ఉన్న పరువు మర్యాద కాస్త తాటాకు మంటలాగా మండిపోతూ ఉంటాను. ఏమిటండి మీరు అంటున్న మాటలు? ఇంతకీ ఎవరేం చేశారు? ఇంకెవరు ఉన్నారుగా, మీ తమ్ముడు. తమ్ముడే నా పాలిటి ఎములాడు. నా పరువు ప్రతిష్టలు గంగలో కలిపాడు. అన్నం పుణ్యం వెరువని మా అమ్మాయిని ప్రేమ గీమ అని మోసం చేసి దాని జీవితాన్ని సర్వనాశనం చేశాడు. మా వేణు అలా చేశాడా? ఇదిగో వీళ్ళంతా సాక్ష్యం ఉన్నారు. ఒక్కొక్కరిని విడివిడిగా అడగండి. ఇంత రాద్ధాంతం జరిగిన తర్వాత ఇక మా అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇక నలుగురిలో తలెత్తుకుని ఎలా తిరగను? ఇప్పుడు నన్ను ఎక్కడ తావమంటారు చెప్పండి. ఆవేశపడకండి, మీకు న్యాయమే జరుగుతుంది. న్యాయమే జరుగుతుంది. వేణు, ఏమిటయ్యా అలా ఉన్నా? ఏం జరిగింది? వదినా, నాతో చెప్పు వేణు, ఏం జరిగింది? జరిగిన దాన్ని బట్టి విచారిస్తే మా తమ్ముడు నేరస్తుడే. మీ ఇష్టం వచ్చిన శిక్ష విధించండి. ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టినా నాకు అభ్యంతరం లేదు. ఊళ్ళో నుంచి వెళ్ళగొడితే నాకేం లాభం? నా కూతురు జీవితానికే ఉపయోగం. ఒకవేళ తమకేమైనా లాభం ఉందేమో. సవత్తమ్ముడిగా ఏదో వంక పెట్టి అవతల గెంటేస్తే ఆ ఆస్తి కూడా అనుభవించవచ్చు. విశ్వరూపం గారు, అవకాశం వచ్చింది కదా అని అంతస్తులు మర్చిపోయి మాట్లాడటం మంచిది కాదు. వైస్ ప్రెసిడెంట్ గారు, నా పదవికి ఇప్పుడే రాజీనామా ఇస్తున్నాను. అఘోరించినట్టే ఉంది. తుంటి మీద కొట్టి నోటి పళ్ళు రాలేయట. ఈ రాజీనామాలు రాజీభేదాలు నాకు అక్కర్లేదు. నా కూతురు జీవితం ఏం కావాలి ముందు అత్యాల్సండి. ఏమయ్యా, వేడి పిలిస్తే మాత్రం నీ కూతురు బయలుదేరింది. ఆ మాత్రం జ్ఞానం మెమ్మకుండా కదా? సాంబయ్య గారు, ఆవేశాలకు పోయి అయినింటి ఆడపిల్లల గురించి అమర్యాదగా మాట్లాడటం మంచిది కాదు. ఇప్పుడు ఆ ప్రసక్తి అనవసరం. మా తమ్ముడు నేరం చేశాడు. మీకు తోచిన శిక్ష విధించండి. అమలు జరిపే బాధ్యత నాది. వైస్ ప్రెసిడెంట్ గారు, మీరు ఈ భారం నిర్వహించండి. నేను వస్తాను. ప్రెసిడెంట్ గారు, చర్చ నిర్మోహమాటంగా సాగాలంటే నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు. కానీ నువ్వింత నీచానికి సిద్ధపడతావని కళ్ళకు కూడా అనుకోలేదురా. ఇప్పుడు అదంతా మళ్ళీ ఎందుకులేండి, నా మాట వినండి. నువ్వేం మాట్లాడక్కర్లేదు. నువ్వింత గారాబంతో మమకారంతో అల్లారు బుద్ధిగా పెంచావు కనుకనే ఈనాడెందుకు తెగించాడు. కుటుంబ గౌరవం, పరువు, ప్రతిష్ట అన్ని మంట కలిపి. అన్నయ్య, ఇంతవరకు ఫలానా అనిపించుకుంటూ
ఈ ఊళ్ళో ఎవరు ఏ నేరం చేసినా నేనే తీర్పిచ్చాను. నా కుటుంబాన్ని గురించి తీర్పు చెప్పడానికి అక్కడ అందరూ సమావేశమయ్యారు. ఇదంతా నీ మూలాన్నే కదా, నీ మూలాన్నే కదా. ప్రెసిడెంట్ గారు, ఉన్నతమైన మీ ఆశయాలను ఆదర్శంగా పెట్టుకుని మేమంతా సమిష్టిగా ఒక న్యాయమైన నిర్ణయానికి వచ్చాం. మీ నిర్ణయాన్ని శిరసా వహిస్తాను. చెప్పండి. వేణుకి లలితకి వివాహం జరిపించడమే మా నిర్ణయం. ఇది అసంభవం. ఆవేశపడకండి కేశవరావు గారు, సావధానంగా ఆలోచించండి. ఈ గ్రామ ప్రజలు నానా బాధలు పెడుతున్నారు. ప్రజాద్రోహి ఆ విశ్వరూపి. అలాంటి అల్పుడితో మా కుటుంబం బియ్యమందటమా? ప్రెసిడెంట్ గారు, ఇది మీకు న్యాయం కాదు. మా తీర్పు ఏదైనా తమరు అంగీకరిస్తామన్నారు కదా. మీ తీర్పులో న్యాయం లేదు. న్యాయాన్యాయాలను గురించి మీకు చెప్పవలసిన వాడిని కాను నేను. కానీ ఒక్క సంగతి ఆలోచించండి. మీ పట్టుదలకి పంతాలకి మధ్య అన్యం పుణ్యం ఎరుగని ఒక అమాయకురాలి జీవితం నాశనం అవుతుంది. ఇంత అల్లరి జరిగాక ఆ అమ్మాయికి ఈ జీవితంలో వేరే పెళ్లి జరుగుతుందంటారా? ఇంకా అమ్మాయి గతి ఏమిటి, భవిష్యత్తు ఏమిటి, మీరే చెప్పండి. చూడండి, విశ్వరూపం గారు ఆయన భార్య మంచివాళ్ళు కాకపోవచ్చు. అందుకని ఆ అమ్మాయిని శిక్షించడం న్యాయం కాదు. కేశవరావు గారు, మీ కన్న కుమార్తెకే ఇటువంటి అపవాదం వస్తే మీరు ఏం చేస్తారు? ఈ గ్రామంలో ప్రజలంతా ఒక్కడిగా కలిసిమెలిసి ఉండాలనే కదా తమ లక్ష్యం. ఈ పరిస్థితే ఈ పంచాయతీలో మరొకరికి వస్తే వారికి మీరు ఏం తీర్పిస్తారు? కేశవరావు గారు, మన పంచాయతీ పరువు ప్రతిష్టలన్నీ ఇప్పుడు మీ సమాధానం మీదే ఆధారపడి ఉన్నాయి. ఇంకా ఎందుకండి సందేహం? ఒప్పుకోండి కేశవరావు గారు. మీ నిర్ణయంతో ఏకీభవిస్తున్నా. వేణుకి లలితకు వివాహం జరిపిస్తాం. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళిరతను చూడమ్మా, సీత ఆ ఇంట్లో పెద్ద కోళ్ళని నువ్వేమీ అణిగి ఉండక్కర్లా. ఆ ఇంట్లో దానికి ఎంత అధికారం ఉందో 10 రెట్లు పైన నీకు అధికారం ఉంది, తెలిసిందే? అది ఆ సంగతి మాత్రం మర్చిపోకమ్మా. వాళ్ళు ఏ పని చెప్పినా సరే అసలు నీకు వినబడినట్టే పోతూ ఉండు. కాలు మీద కాలేసుకుని దర్జాగా మహారాణిలా కూర్చో. లలిత, నువ్వు అత్తగారింటికి వెళుతున్నావు కదూ, ఆదర్శ గృహిణికి ఉండవలసిన లక్షణాలని చెప్తున్నారు. జాగ్రత్తగా వినమ్మా. రే, నువ్వేమిట్రా మధ్య పానకలో పుడకలాగా? ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు నాన్న, రమ్మంటున్నారు. అవునవును. ఒరే చావయ్యా! అయ్యా చావయ్యా, అరసల బిందె మర్చిపోయావా? నీ దుంపలు ఎక్కువను. లలిత, వీళ్ళ మాటలు ఇక్కడే మర్చిపో. నువ్వు అక్కడికి వెళ్ళాక సీతమ్మ గారిలాగా ఉత్తమ ఇల్లాలనిపించుకోవాలి. నిన్ను చూసి నేను గర్వపడేటట్లు ప్రవర్తించాలి, తెలిసిందా? అలాగే అన్నయ్య. ఊరుకోమ్మా, ఊరుకో. నీ భర్త నీ కోసం కాచుకుని ఉన్నాడు, రమ్ము.